నేను యశోదాని తిట్టినప్పుడల్లా మీరు సైలెంట్గానే ఉంటున్నారు. అంతేకాదు, హరివిఠల్ నా మీద కోప్పడుతున్నప్పుడల్లా, నేను హరివిఠల్ మీద కోప్పడుతున్నప్పుడు మీరసలు మధ్యలోకి రావడం లేదు. దానికి కారణమేంటి? యశోదాని ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలని మీ మనసులోనూ ఉందా? నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు దాక్షాయిని. నేను కూడా అలాగే మాట్లాడితే, నీలాగే హరివిఠల్ మీద కోప్పడితే వాడు బాధతో ఇంటికి రావడం కూడా మానేస్తాడు. తల్లి కోపాన్ని కొడుకులు భరించగలరు, కానీ తండ్రి కోపాన్ని కొడుకులు భరించలేరు. వాళ్ల మనసులు బాగా గాయపడతాయి. అంతేకాదు, వాడు మనసు నిండా ఇప్పుడు యశోద ఉంది. అలాంటప్పుడు పంతం కొద్దీ అమ్మాయిని వద్దు అంటే వాడు కూడా పంతానికి పోయే ఛాన్స్ ఉంది. ఇది చాలా సున్నితమైన విషయం దాక్షాయిని. మనం కేకలు వేసి అరిచినంత మాత్రాన ఈ విషయానికి పరిష్కారం దొరకదు. మరి ఈ విషయానికి పరిష్కారం ఎలా దొరుకుతుందండి? నేను రామయ్య తండ్రి కోసం వెతుకుతున్నాను. వాడు కనపడటం లేదు. వాడు కనపడితే అసలు ఏం జరిగింది, నిజానిజాలు ఏంటి అని వాణ్ణుంచే రావాడతాను. రామయ్యకి నాకు వియ్యం కన్నా స్నేహమే ఎక్కువుంది. అలాంటిది నాతో చెప్పకుండా మొగుడు పిల్లలిద్దరూ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారంటే నాకు కూడా వాళ్ళ మీద రోజురోజుకి అనుమానం పెరుగుతుంది. రామయ్యకి మన ఊరంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అలాంటిది ఊర్ని, ఊర్లో ఉన్న పొలాల్ని, ఆస్తులన్నింటినీ వదిలేసి ఇన్ని రోజులు ఎక్కడో ఎందుకుంటున్నాడు? ఇది మనం ఆలోచించాల్సిన విషయమేనని నేననుకుంటున్నాను. ఓహో, మెల్లగా మీరు కూడా హరిలాగే ఆలోచించడం మొదలు పెడుతున్నారు. తన కూతురే తన పరువని బతికాడా రామయ్య తండ్రి. అలాంటి రామయ్య తండ్రి తన కూతురు చేసిన పనికి ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగలడనుకుంటున్నారు? యశోద చేసిందేమైనా చిన్న తప్ప? మందలించి ఇంకొకసారి చెయ్యొద్దు అని చెప్పడానికి. యశోద ఒక బిడ్డకు తల్లయిందని మన హరియే చెప్పాడు కదండి. ఇంక మీరు యశోద తప్పు చేసుండదని ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఒక బిడ్డ తల్లి నా కొడుక్కి భార్యగా, ఈ ఇంటి కోడలిగా చేసుకునేంత విశాలమైన హృదయం నాకు మాత్రం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. అలా అని భవానీ లాంటి సంబంధాలు తీసుకొచ్చి వాడికి అంటగడతావా? ఈసారి అలాంటి పొరపాటు ఏం చేయనండి. ఖచ్చితంగా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే సంబంధం ఖాయం చేస్తాను. ఇదిగో, అప్పుడు మాత్రం హరివిఠల్ని ఒప్పించే బాధ్యత మాత్రం మీదే. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ అక్షరం అబద్ధం కాదు మేడం. యశోదను ప్రేమించిన వాణ్ణి నేనే. రేయ్, నీకు డబ్బులు అడిగే దాంట్లో, డబ్బులు తీసుకునే దాంట్లో ఉన్న శ్రద్ధ కొంచెమైనా ఆ యశోద మీద పెట్టి దాని మెడలో తాళి కట్టుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదరా. మేడం, నేను కట్టాలని చూశాను మేడం. అది కడుపు నొప్పి అంటూ అది. నార్మోయ్, కడుపు నొప్పి, కాలు నొప్పి అనగానే ఎలా వదిలేశావు? కట్టేసి ఉండాల్సింది కదా. నువ్వు కనుక తాళి కట్టుంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చేదా? నేనా రామయ్యని, జానకమ్మని అనవసరంగా నమ్మాను. వాళ్ళు నీలాంటి చవటల్ని నమ్ముకున్నారు. మీరందరూ మీ పనులు కరెక్ట్గా చేసుంటే ఆ యశోద ఇప్పుడు బ్రతికుండేదే కాదు. మేడం, ఇప్పటి వరకు జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా మనం అలర్ట్గా ఉండాలి మేడం. అది ఆ హరివిఠల్ గాడితోనే ఉందని చెప్పాను కదా. వాణ్ణి పట్టుకుంటే ఆ యశోద వచ్చేస్తుంది మేడం. అప్పుడు దాన్ని, ఆ హరివిఠల్ గాన్ని, ఇద్దరిని మనం చంపేద్దాం.
కావాలంటే నా కంటికి కనిపించకుండా తప్పించుకుని పారిపోయావు. ఈరోజు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. వదలు వదలు అర్జున్. జయ, వెళ్ళి కాఫీ తీసుకురా. జయ, ఏంటలా చూస్తున్నావు? చెప్పింది నీకే. వెళ్ళి కాఫీ తీసుకునిరా. ఈ అర్జున్ గాడు రెస్టారెంట్లో జరిగిందంతా మేడంకి చెప్పేశాడా? యశోద, రెస్టారెంట్లో యశోదకి అదే చేతికి గాయమైంది. ఈ అమ్మాయి కూడా అక్కడే గాయముంది. అంటే ఈ సోదమ వేషంలో ఉంది యశోదేనా? ఏంటి అర్జున్, ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? మేడం, ఎవరు మేడం ఆవిడ? సోదమ్మాయిలే. మనకి జరిగినవి జరగబోయేవన్నీ తనకి బాగా తెలుస్తాయి. అంజనం కూడా వేస్తుంది. మేడం, అది సోదమ్మాయి కాదు, యశోద. ఏంట్రా నువ్వనేది? అవును మేడం, అది యశోద. వేషం మార్చి మీ ముందు తిరుగుతోంది. నీతోనే ఉంటుంది, మీ కళ్ళు కప్పుతోంది. అందుకే మీరు ప్రపంచం మొత్తం వెతికినా అది మీకు దొరకలేదు. సంకలో శత్రువుని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు. మీకు కొంచెం కూడా అనుమానం రాకుండా ఎలా ఉంది మేడం? మేడం, అసలేం జరిగిందంటే, నేను ఇక్కడికి వచ్చే ముందు యశోదని రెస్టారెంట్లో కలిశాను. అక్కడ ఏం జరిగిందంటే, అది మేడం జరిగింది. అమ్మా,
జయ, నువ్వు జరిగింది జరగబోయేది చాలా బాగా చెప్తావు అంటే వీడు నమ్మడం లేదు. నువ్వు వీడినిప్పుడు నమ్మించాలి. వీడి గురించి పూర్తిగా నాకు చెప్పాలి. వీడి గురించి వీడికి తెలియని విషయాలు కూడా నువ్వు చెప్పాలి. అప్పుడే వీడు నిన్ను గట్టిగా నమ్ముతాడు. సరే అమ్మా, తప్పకుండా చెప్తాను. అమ్మా, నేను చెప్పేది ఇతని మనసు నొప్పించొచ్చు, కానీ సత్యమే చెప్తున్నాను. వీడొక్క ఎదవ. డబ్బు మనిషి. వీడికి ప్రేమ, జాలి, దయ అలాంటివేవి లేవు. వీడొక జగత్కిలాడి. వీడు ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు కూడా అదే పని మీద ఇక్కడికి వచ్చాడు. అన్నిటికీ మించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది వీడితోనే. డబ్బు విషయంలో మీకు ఏదొకటి చెప్పి ఇప్పుడు డబ్బు గుంజాలని చూస్తున్నాడు. వీడు కరెక్ట్ కాదమ్మా. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి యశోదా? ఇన్ని రోజులు వేషాలు వేస్తూ మా పక్కనే ఉంటూ మా మీద అటాక్స్ చేస్తూ మా ఇన్ఫర్మేషన్లన్నీ లాగుతూ మాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు కదే. నీకు ఎంత ధైర్యం ఉంటే నా సామ్రాజ్యంలోకి అడుగు పెడతావు? మమ్మల్ని వెర్రి పప్పల్ని చేసి మా కళ్ళ ముందే తిరుగుతావు. ఈరోజు నీలో ధైర్యాన్ని, నిన్ను ఇద్దరిని చంపేస్తా. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను నీ దగ్గరికి వచ్చే ముందే, ఈ ఇంట్లోకి అడుగు పెట్టే ముందే నా ప్రాణాలు ఏ క్షణమైనా పోతాయి అనే ఒక నిర్ణయానికి వచ్చాను. మొండోడు రాజు కంటే బలవంతుడు అంటారు. ఇక్కడ రాజు నువ్వైతే మొండిదాన్ని నేను. నేను మీ అందరి ఆట కట్టిస్తాను. మిమ్మల్ని వదలను. మీతో పాటు ఎన్ని రోజులు నన్ను, అమ్మా నాన్నని నమ్మించిన వాళ్ళని కూడా వదలను. ఇంకేం చేస్తావే? నువ్వు దొరికిపోయావే. నీ కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నా కథ క్లైమాక్స్కి రాలేదు ఊర్మిళ. నా కథలో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఎన్ని రోజులు నేను ఎవరో నీకు తెలీదు. ఆట నా వైపు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎవరికి ఎవరో తెలిసిపోయింది. ఇప్పటి నుండి కదా అసలైన ఆట ఉండేది. ఏంటే నీ ధైర్యం? ఇప్పుడు నా నుండి తప్పించుకొని బయటికి వెళ్తాను అనుకుంటున్నావేమో. అది జరగని పని. నేను మీ అందరి మీద పగ తీర్చుకునేదాకా
నేను చావను ఊర్మిళ. ఆ! వదలు! వదలు! మమ్మీ ఏంటంత సీరియస్గా ఉన్నారు? ఈ కాఫీ కప్ ఏంటి కింద పడిపోయింది? ఆ సీరియస్సా? అదేం లేదే, మేమంతా క్యాజువల్గా ఉన్నాం. నా చెయ్యి తాకే కాఫీ కప్పు కింద పడిపోయింది. అవునా? సరే కాని జయ, ఇదిగో డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఈ మెడిసిన్స్ తీసుకున్నావా? మేము వచ్చేటప్పుడు మర్చిపోయాం. తీసుకో. ఇటివ్వు జయ, నేను తీసుకొని వస్తానులే. మమ్మీ, ఇంత చిన్న చిన్న విషయాలకి నువ్వు వెళ్ళటం దేనికి? జయ తీసుకొస్తుందిలే. పోనీ నాకివ్వండి మేడం, నేను తీసుకొస్తాను. జయకి ఇంట్లో చాలా పనులుంటాయి కదా. మమ్మీ, ఎవరితను? ఇతన్ని చూస్తే పనివాళ్ల లేడే, కానీ మెడిసిన్స్ నేను తీస్తానంటున్నాడేంటి? నాకు బాగా కావాల్సిన వాడమ్మా. ఎవరు ఏమీ తేవద్దులే కాని జయ వెళ్తుంది. జయ, ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకో. జయ, ఇదిగో డబ్బులు. వెళ్ళొస్తాను తల్లి. పాపకి మందులు తీసుకుని వస్తాను. పాప నా కూతురు, నాకు తెలుసు. నా పాపని తీసుకునే వెళ్తాను. మమ్మీ, ఈ రోజు ఏం జరిగిందంటే, ఏంటే యశోదా, ఈరోజు నీలో ధైర్యాన్ని, నిన్ను ఇద్దరిని చంపేస్తా. ఏంటే నీ ధైర్యం? హరి, హరి, యశోదా, ఏమైంది? అంత అర్జెంటుగా రమ్మన్నా? హరి, ముందు గూడెంకి వెళ్దాం పదా. అసలు ఏమైందో ముందు చెప్పు. ఆ కంగారేంటి, ఆ చెమట్లేంటి? హరి, హరి, నేను దొరికిపోయాను. హరి, ఊర్మిళ నన్ను గుర్తుపట్టేసింది. ఏమంటున్నావు యశోదా? ఎలా గుర్తుపట్టింది? నువ్వు జై వేషంలో ఉన్నావు కదా. ఊర్మిళ దగ్గరికి అర్జున్ వచ్చాడు. రెస్టారెంట్లో నా చేతికైన గాయాన్ని చూసి నేనే అని కనిపెట్టేశాడు. మరి అక్కడి నుంచి తప్పించుకొని ఎలా రాగలిగావు? అప్పుడే నీరజ సంజయ్లు రావడంతో నేను బతికిపోయాను. హరి, అవునా? దేవుడు మన వైపే ఉన్నాడు, దానికి ఇదే నిదర్శనం. సరే పద, త్వరగా వెళ్దాం. ఇన్ని రోజులు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి మన పక్కనే సోదమ్మ గెటప్లో ఉంటూ యశోద దర్జాగా బ్రతుకుతూ మనల్ని వెర్రి పప్పల్ని చేసిందిరా. అప్పటికి నాకు దాని మీద అనుమానం వచ్చింది. కానీ నాకు అనుమానం వచ్చిందని పసిగట్టిందో ఏమో,
నన్ను వెంటనే డైవర్ట్ చేసేది. సోదమ్మ గెటప్లో ఉంది యశోద కాదు అని నన్ను నమ్మేలా చేస్తూ వచ్చిందిరా. ఏ మాటకా మాటేరా. నిజంగా దాని గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దానికంటే బాగా ఎవరికి నా గురించి పూర్తిగా తెలీదు. అలాంటిది అన్నీ తెలుసుకొని నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, నేను చేస్తున్న వ్యాపారాల గురించి అన్నిటినీ తెలుసుకోవడానికి ప్రాణాలకి తెగించి నా పక్కనే ఉంటూ నన్ను ఏ మారుస్తూ ఉండగలిగిందంటే గ్రేట్ రా. ఒప్పుకోవచ్చు, దాని ధైర్యాన్ని మించిన ధైర్యం ఇంకొకటి ఉండదు అని. ఇప్పుడైనా ఈ అర్జున్ మన దగ్గరికి రాబట్టి సరిపోయింది. లేకపోతే వేట పాలెంలోనో, వెంగన పాలెంలోనో, తిక్క పాలెంలోనో తిరుగుతూ దాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళం. నీ ప్రాణాలతో పాటు ఇప్పుడు హరి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. నీ బిడ్డను తీసుకొస్తాను. నా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి. నా మీద పడ్డ నింద నేను ఎలాగైనా తొలగించుకోవాలి. నాలాగే ఎంతో మందికి అన్యాయం జరిగింది. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఊర్మిళ చేతిలో మోసపోయిన వాళ్ళందరినీ నేను విడిపించాలి. ఏదైతే అది జరుగుతుంది బాబాయ్. నేను తెగించేశాను.